श्री हरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां तां इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्री पूर्णबोध गुरुतीर्थपयोद्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामित तरंगचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्न जीवेश भेद गुणपूर्ति जगत्सु सत्त्वनीचोच्च भावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्र वाग्देवता सरिदमुं विमलीकरोतु। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు వెనుకటి పాఠమునందు సంసారే అక్షయసాగరే ప్రకృతితో అగాధే సదా దుస్తరే సర్వావద్య జలగ్రైః అనుపమైః కామాదిభంగాకులే నానా విభ్రమదుర్భ్రమేమిత భయస్తోమాది ఫేనోత్కటే దుఃఖోత్కృష్ట విషయ సముద్దరగురో మాం అగ్నరూపం సదా. ఈ శ్లోకము యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వివరణ చెప్పుకుంటూ సాగరము ఎలా ఏర్పడినది, సముద్రము మాత్రమే ఉండేది ఈ భూమి మీద, ఆ సముద్రము సాగరముగా ఎలా ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని నిన్నటి రోజున ఒక పురాణ కథను, సగర మహారాజు చక్రవర్తి కథను చెప్పుకొని తెలుసుకున్నాం. ఈరోజు సాగరము యొక్క వివరణ నిన్న తెలుసుకుంటే ఈరోజు ఈ సంసారం అనేటటువంటి సాగరము ఎలా ఏర్పడింది దాని వివరణను చూద్దాం. సంసారే అక్షయ సాగరే అన్నారు. ఆ సాగరమేమో సముద్రము సాగరముగా ఏర్పడితే ఈ సంసారం అనేటటువంటి సాగరము జడ ప్రకృతి అనేటటువంటి అణువుల సముదాయంగా, సమూహంగా ఏర్పడినటువంటిది లింగదేహం. ఆ లింగదేహ సంబంధమే జీవునికి ఏర్పడి సంసారముగా పిలువబడుతూ ఉన్నది. ఈ ప్రకృతి అనేటటువంటి అణువులకు ఉత్పత్తి అనేటటువంటిది లేదు. ఈ ప్రకృతి అణువులు సమూహంగా ఏర్పడి లింగదేహంగా అవుతూ ఉన్నది. అటువంటి లింగదేహముగా ప్రసిద్ధమై ఉంటూ ఉన్నది. ఆ లింగదేహమే జీవుని సంసారానికి కారణభూతమవుతూ ఉంటూ ఉన్నది. ఈ లింగదేహ సంబంధముతో జీవునికి సంసారం అనేది ఏర్పడుతూ ఉన్నది. ఈ సంసారానికి ఉత్పత్తి అనేటటువంటిది లేదు. ఈ సంసార సముద్రమునకు ప్రకృతి అనేటటువంటి ఉత్పత్తి లేనటువంటి అణువులే మూలభూతంగా ఉంటూ ఉన్నది. కాబట్టి సంసారే అక్షయసాగరే ప్రకృతితో అగాధే అంటే స్వాభావికంగా, సహజంగా
అగాధమైనటువంటిది, అత్యంత లోతు కలిగినటువంటిది. ఈ ప్రకృతితో అగాధే అనేటటువంటిది స్వాభావికమైనటువంటి, సహజమైనటువంటి, అత్యంత లోతు కలిగినటువంటిది అనేటటువంటి ఈ విశేషణము భూమి యందున్నటువంటి సాగరమునకు కాకుండా సంసారం అనేటటువంటి సాగరానికి అన్వయిస్తుంది. అందుకే ఈ సంసార సాగరము అనేటటువంటిది స్వాభావికమైనటువంటి, సహజమైనటువంటి, అత్యంత లోతు కలిగినటువంటిది. ఇది ఉత్పత్తి లేనటువంటిది. అప్పుడు ఉత్పత్తి ఉన్నటువంటి నీటి సాగరము కంటే ఉత్పత్తి లేనటువంటి సంసార సాగరమే అత్యంత కష్టతరమైనటువంటిది, భయంకరమైనటువంటిది. ఇక సంసారే అక్షయ సాగరే ప్రకృతితో అగాధే దుస్తరే అంటే దాటుటకు సాధ్యము కానటువంటిది అనేటటువంటిది. అవును, సాగరము కొన్ని లక్ష యోజనముల విస్తీర్ణం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. సాగరము అవతలి తీరము కనబడనంత పెద్దగా ఉంటుంది. దానిని మనము నీటిలో ఈదుకుంటూ అవతలి తీరానికి చేరడం అనేటటువంటిది కష్టమే. లేదా పడవలో, విమానముల సహాయంతో దాటాలి. అయితే విమానముల ద్వారా కానీ, పడవల ద్వారా కానీ మనము దాటేటప్పుడు సముద్రంలో ఏర్పడేటటువంటి అల్లకల్లోల పరిస్థితులకు ఓడ మునిగిపోవచ్చు, విమానము సముద్రంలోనే పడిపోవచ్చు. ఇవన్నీ ఆ సాగరాన్ని దాటటం అనేటటువంటిది దుస్తరే అంటే దాటుటకు అసాధ్యము కాదు, అయితే కష్టసాధ్యము. అత్యంత ప్రయత్నము చేత, అతి కష్టము మీద సాగరాన్ని మనము దాటితే దాటవచ్చుగాక, ఈ సాగరాన్ని, నీటి సాగరాన్ని. అయితే ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని, కష్టసాధ్యము మీద నీటి సాగరాన్ని ఒకవేళ దాటినా ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి సాధ్యమే కాదు. నీటి సాగరాన్ని దాటవచ్చు అని మనకు రామాయణము చెబుతూ ఉన్నది. లంకకు రామసేతువును కపులన్నీ చేరి నిర్మించి దాటారు. అయితే ఒకవేళ దాటినా దాటవచ్చు. అయితే ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి సాధ్యము కాదు. సదా దుస్తరే సంసారే అక్షయ సాగరే ప్రకృతితో అగాధే సదా దుస్తరే. ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి సాధ్యము కానటువంటిది, అత్యంత భయంకరమైనటువంటిది. దీనిని తెలియజేయడానికే అప్పణాచార్యుల వారు సదా దుస్తరే అన్నారు. అంటే ఎప్పటికీ సాధ్యము కానటువంటిది ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని దాటడానికి. నీటి సాగరాన్ని దాటితే దాటవచ్చు, సదా దుస్తరే అని అందుకు అప్పణాచార్యుల వారు వేశారు. అయితే భగవంతుని అనుగ్రహం చేత, ఒక్క వాని అనుగ్రహము వలన మాత్రమే ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని మనము దాటగలము. అందుకే రాఘవేంద్ర తీర్థుల అంతర్యామి అయినటువంటి, భారతీపతి అయినటువంటి, వాయుదేవుల అంతర్యామి అయినటువంటి రాఘవేంద్ర స్వాముల వారి ఉపాస్యమూర్తి అయినటువంటి రామచంద్రుల వారి అనుగ్రహము చేత మాత్రమే సంసార సాగరాన్ని దాటగలము. దానినే అప్పణాచార్యుల వారు రాఘవేంద్ర స్వాముల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక సంసారే అక్షయ సాగరే ప్రకృతితో అగాధే సదా దుస్తరే ఇంతవరకు మనం చెప్పుకుంటే, ఇక
నీటి సాగరమునందు మనకు ఏముంటాయి? పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి. వాటి నోటిలో పడితే మనం అంతే. అంతేకాకుండా జల పిశాచులు, భూతాలు ఉంటాయి. సింహిక అనేటటువంటి జల పిశాచులు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద తిమింగళాలు ఉంటాయి. ఆ నీటి సాగరమునందు ఉన్నటువంటి తిమింగళములంతటి పెద్ద పెద్ద ప్రాణులు బహుశా మనం ఎక్కడా చూడలేము. అవి చాలా ఉగ్రరూపంగా ఉండి ఆ సాగరమును దాటేటప్పుడు వాటి నోటికి చిక్కితే ఏమాత్రము కనికరము లేకుండా అవి మింగి నమిలివేస్తాయి తిమింగళాలు. ఇది నీటి సాగరము యొక్క జల ప్రాణుల తిమింగళాలు, సింహిక అనేటటువంటి పిశాచులు ప్రమాదకరమైతే, ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరమునందు కూడా తిమింగళములు మొదలైనటువంటి పెద్ద పెద్ద క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ప్రాణులున్నాయి. అవి ఏవి అని అంటే పాపములు అనేటటువంటివే తిమింగళములు. మనము చేసేటటువంటి పాపములే ఈ సంసార సాగరమునందు తిమింగళాలుగా ఏర్పడి ఎప్పుడూ మనలను పీడిస్తూనే ఉంటాయి. మనకు సామెత ఉన్నది, రోగాలు పాపాల రూపాలు అని. మనం అనుభవించేటటువంటి రోగాలే మన పాపాల ఫలితములు. కాబట్టి ఆ నీటి సాగరము వద్దకు వెళ్ళి సాగరములో దిగినప్పుడు మాత్రమే ఆ తిమింగళాలు, జల పిశాచులు మనలను బాధిస్తే, వేధిస్తే, ఈ సంసారం అనేటటువంటి సాగరమునందు మనము ప్రయత్నము లేకుండా అప్రయత్నంగానే మనము పాపములనేటటువంటి తిమింగళాలను మనము చేకూరుస్తూ ఉంటాం, మనము చేర్చుకుంటూ ఉంటాం. మన సంసార సాగరమునందు అనంతమైనటువంటి పాపములను మనం చేస్తూనే ఉంటాము సర్వకాల సర్వావస్థల యందు. ఆ పాపములనే అనేటటువంటి తిమింగళములు మనము ఏ స్థితిలో ఉన్నా, అంటే సర్వకాల సర్వావస్థల యందు సదా ఆ పాపములనేటటువంటి తిమింగళములు మనలను వేధిస్తూనే ఉంటాయి, మనలను బాధిస్తూ ఉంటాయి. అవి ఇచ్చేటటువంటి బాధ, దుఃఖము మనకు వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ సంసార సాగరం అనేటటువంటి ఈ సాగరంలో పాపములనేటటువంటి తిమింగళముల యొక్క అవి ఇచ్చేటటువంటి మనకు దుఃఖము. కాబట్టి సముద్రము కంటే, సాగరము కంటే సంసార సాగరము అత్యంత భయంకరమైనటువంటి తిమింగళము మొదలైనటువంటి ప్రాణులతో కూడుకొన్నవి అని. అంటే ఆ సాగరము కంటే సంసార సాగరము చాలా భయంకరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది. ఇక నీటి సాగరమునందు అలలు ఉంటాయి. అలలు ఎడతెగక ఒకదాని వెనుక వస్తూనే ఉంటాయి అలలు. సముద్రానికి వెళ్ళి అలలు నిలిచిన తరువాత నేను స్నానం చేస్తానంటే వీడు జన్మలో స్నానం చేయలేడు. ఎందుకంటే సముద్రంలో అలలు అనేటటువంటివి ఒకదాని వెనుక ఒకదాని మీద ఒకటి నిరంతరాయంగా 24 గంటలు వస్తూనే ఉంటాయి. ఈ అలలు వచ్చి మనలను సముద్రానికి దిగినప్పుడు ఒక అల మనలను లోపలికి తీసుకొని వెళితే ఇంకొక అల బయటికి పడివేస్తూ ఉంటుంది. ఈ విధంగా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద అలలు సాగరంలో ఉంటాయి. ఒక్కొక్క మారు పెద్ద అల వచ్చి మనలను లోపలికి ఈడ్చుకొని వెళితే ప్రాణమే పోతుంది. తర్వాత మన శరీరాన్ని ఇంకొకలా తీరానికి పడవేస్తుంది. కాబట్టి భయంకరమైనటువంటి అలలు ఉంటూ ఉన్నాయి. దానినే మనము సునామీ అని చెబుతూ ఉన్నాము, పెద్ద పెద్ద అలలు. అయితే
ఆ అలల బారి నుండైనా మనలను ఒక్కొక్క మారు అతి ప్రయత్నము మీద మనము రక్షించుకోవచ్చు. అయితే ఈ సంసారం అనేటటువంటి సాగరమునందు వచ్చేటటువంటి అలల బారి నుండి మనము తప్పించుకోవడానికే సాధ్యం కాదు. ఎందుకయ్యానంటే సంసార సాగరమునందు అలలు అంటే ఐహికమైనటువంటి విషయముల పైన అపేక్ష. నాకు ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, చూసిన ప్రతి ఒక్క మంచి వస్తువు నాకు కావాలి అంటే కోరికలు, ఆశ. దీనికి అంతు లేదు. మనిషికి ఆశ అనేటటువంటిది అంతు లేదు, కోరికలు అనే దానికి అంతు లేదు. ప్రతిదీ నాకు కావాలి అని కొత్తగా ఈ ఆశలనేటటువంటి అపేక్ష అనేటటువంటి అలలు ఒకదానిపైన ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ అలల తాకిడిని మనము తట్టుకోవడానికి సాధ్యం కాదు. ఒక ఆశ అనేటటువంటి అలను దానిని తీర్చేటప్పటికీ ఇంకొకటి పెద్ద ఆశ ఒకటి మనలో ప్రవేశిస్తుంది. ఈ విధంగా ప్రతి క్షణము ఈ సంసారం అనేటటువంటి సాగరమునందు ఆశలు, అపేక్షలు అనేటటువంటి చిన్న పెద్ద అలలు మనలను తాకుతూనే ఉంటాయి, తాకిడి చేస్తూ ఉంటాయి, మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటిని తీర్చలేక, ఆ కోరికలను, అపేక్షలను మనము తీర్చుకోలేక ప్రయత్నం చేసి విఫలమై దుఃఖితులై దాని వలన ఎప్పుడూ మనము దుఃఖానికి గురి అవుతూనే ఉంటాం. ఎందుకు? మనలో ఆశలు అనేటటువంటి అలలకు అంతు లేదు కాబట్టి ఒకదాని వెనుక ఒకటి, ఒకదానిపైన ఒకటి మనలను వచ్చి తాకిడి చేసి మనలను వేధిస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ నీటి సాగరమునందున్న అలలకు దూరంగా పారిపోతే తప్పించుకోవచ్చు. అయితే సంసారం అనేటటువంటి సాగరమునందున్నటువంటి ఆశలు, అపేక్షలు అనేటటువంటి అలల నుండి తప్పించుకొని దూరము వెళ్ళడానికి కూడా సాధ్యము కాకుండా వాటి బారిన పడి దుఃఖితులమవుతూ ఉంటాము. అందుకే సంసారే అక్షయ సాగరే ప్రకృతితో అగాధే దుస్తరే చెబుతూ సర్వావద్య జలగ్రైహి అనుపమైహి కామాది భంగాకులే అని ఆ మనకు సంసార సాగరమునందు ఒక్కొక్క దానిని, సాగరంలో ఉన్నటువంటి అలలను, క్రూర ప్రాణులను, సుడిగుండాలను, నురగను, సాగరమునందు పుట్టినటువంటి హాలాహలమును, వాటి అన్నింటినీ సంసార సాగరమునందున్నటువంటి ఒక్కొక్క విషయానికి పోలుస్తూ వాటి బారి నుండి మనలను కాపాడుకోలేక వాటి తాకిడికి గురి అయి ఈ సంసారమునందు దుఃఖితులమవుతూ ఉన్నాము అని అప్పణాచార్యుల వారు చెబుతూ, ఇటువంటి సంసార సాగరము నుండి మాం అగ్న సముద్ధర, నన్ను ఉద్ధరించమని రాఘవేంద్ర గురు సార్వభౌముల వారిని అప్పణాచార్యుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. సంసార సాగరమునందున్నటువంటి తిమింగళములు, అలల గురించి చెప్పుకున్నాం. ఇక సుడిగుండాలు, నురగ, హలాహలము మొదలైనటువంటి సంసార సాగరమునందు ఇవి ఏవి అనేటటువంటి విషయాలను మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.